కొద్దిగా ఇంకా వెళ్ళాలి మీరు. నాయకత్వం నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కొద్దిగా సార్ ఇచ్చోండి అజయ్ కుమార్ సార్ కొద్దిగా వెనకాలండి బోర్డు కానీ మేము చెప్పాం. శాంక్షన్ చేశారు, టెండర్లు కూడా పిలిచారు. అందులో భాగంగా నేనే ఆ రోజు కూడా మోటార్ సైకిల్ మీద వచ్చి మన కర్లపూడి నుంచి హైవేకి ఒక రోడ్డు ఇవ్వాలని చెప్పి శంకుస్థాపన చేశాను. ఎర్త్ వర్క్ పూర్తి చేశాను. 1-2 లేయర్లు వేసాం. చివరిగా తారేస్తే ఆ రోడ్డు పని కంప్లీట్ అయిపోతుంది. వెంటనే మనకి ఎలక్షన్లు వచ్చాయి. దుర్మార్గమైన ప్రభుత్వం ఏంటంటే, ఒక ప్రభుత్వం ఒక పని చేస్తే దాన్ని కంటిన్యూ చేయాలి. అదేదో ప్రభుత్వం అంటే నా జాగీరో, నా సొంత డబ్బులో, నా కార్యక్రమం కాదు. ప్రజల డబ్బులు ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి. 2014 తర్వాత 19 వరకు మనం ఈ పనులన్నీ చేస్తే 19లో అధికారం పోయిన తర్వాత మొత్తం తెలుగుదేశం చేసిన పనులన్నీ ఆపుదల చేశారు. నేను ఆ కార్యక్రమం కింద 54 రోడ్లు ఇచ్చాను. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఆ 54 రోడ్లు పూర్తయితే ఎక్కడ మట్టి రోడ్లు లేకుండా అన్ని గ్రామాలకు ఓట్లు వేసినా, వేయకపోయినా, గౌరవించినా, గౌరవించకపోయినా మన డ్యూటీ మనం చేయాలని ఆ కార్యక్రమం తీసుకుంటే దుర్మార్గులు 5 సంవత్సరాలు. ప్రతి ఓడు నాయకుడే, ప్రతి ఓడు నాయకుడే, ప్రతి ఓడు మాట్లాడతాడు, ప్రతి ఓడు విమర్శిస్తాడు. కనీసం మాట్లాడేటప్పుడు సిగ్గుండాలి, ఎగ్గుండాలి. విమర్శించేటప్పుడు మనం మంచి పనులు చేసి, లేకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 4 కార్యక్రమాలు చేసి ఇతరులకు విమర్శిస్తే ఒక అర్థం పర్థం ఉంటుంది. తోక లేదు, వెనక లేదు, ముందే లేదు, ప్రతి వాడు మాట్లాడుతుంటారు. నేను అటువంటి వాళ్ళని ఎప్పుడు పట్టించుకోను. మళ్ళీ 2024లో మీ అందరి అభిమానంతో మళ్ళీ అధికారంలోకి వచ్చాం. అందులో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అందులో సీనియర్ మంత్రిగా ఉన్నాను. దీన్ని ఉపయోగించుకొని ఈ 5 సంవత్సరాలు ఒకటే ధ్యేయం పెట్టుకున్నా. గ్రామానికి నేను వస్తే మీరు మళ్ళీ ఆ వీధి ఈ వీధి చూపించడం, లేకపోతే ఆ పని ఉంది ఈ పని ఉందని అడగడం, ఆ వ్యవహారానికి పులి స్టాప్ పెట్టి నేను మీ ఊరు వస్తే మీరు బాగున్నారని నాకు పలకరించడం తప్ప ఇంకొక పని అడగకూడదని ఒక ధ్యేయంతో నేను పని చేస్తున్నాను. అవన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రోడ్డు నేను కాంట్రాక్టర్కి ఉదయం, రాత్రి, మధ్యాహ్నం ఫోన్ చేశాను. ఎందుకు చేశానంటే మీ ప్రాంతం అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు, పండగకి తప్పనిసరిగా వస్తారు. పండగకు వచ్చినప్పుడు ఈ రోడ్డు అయితే ప్రతి ఒక్కరు సంతోషిస్తారని పండగ ముందే ఇవ్వాలని ప్రయత్నం చేశాం. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన బ్రహ్మాండంగా మనం ఈరోజు రోడ్డు వేసుకున్నాం. ఈ రోడ్డుతో పాటుగా మీకు ఒక పెద్ద ఇబ్బంది ఉంది. ఆ రోజు మనం గడ్డలో వర్షం పడిందంటే నేను కూడా వచ్చాను. ఒకసారి ముంపుడు అయితే వచ్చేసరికి ఇంత నీరుంటే నీటిలో దిక్కు కూడా వచ్చాను. అది బ్రిడ్జి కట్టాలి. అయితే నేను తప్పనిసరిగా మైండ్లో పెట్టుకుంటాను. నాకు పరిస్థితులు అనుకూలించి ఆర్థికంగా అవకాశం వస్తే బ్రిడ్జ్ కూడా మంజూరు చేస్తాం. పూర్తిగా పాడైపోయింది, అది కూడా బాగు చేస్తాం. నేను ఇప్పుడే మీ ఊరు కుర్రవాళ్ళకి చెప్పాను, రోడ్డు అయితే బాగా అయింది. ఊర్లో కూడా రైళ్లు, సిమెంట్ రోడ్లు డబ్బు శాంక్షన్ అయింది. మీరే నీట్గా చేసుకుంటే ఈ కార్యక్రమం కూడా పూర్తవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా నేను మొన్న ఎలక్షన్లో మాట ఇచ్చాను, అన్నీ చేశాను. తాగడానికి నీళ్ళే, ఎక్కడికి వెళ్ళినా సరే నీళ్లు లేక ఆడవాళ్ళు అవస్థలు పడుతున్నారు. మనం ఆ రోజు ఒక బోర్ ఇస్తున్నాం. వేసవి వచ్చేసరికి బోర్ ఎండిపోతుంది, మళ్ళీ మొక్కటికే వస్తుంది. ఈసారి నా ధ్యేయం
మన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఒక ట్యాంకు కట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగా మొదటి ఫేజ్లో 100 కోట్లు మంజూరు చేశారు. ఆ 100 కోట్ల రూపాయలతో ప్రతి ఊర్లో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ట్యాంక్ కడతాం, ఇంటింటికి కొలాయిస్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 600 కోట్లు మంజూరు చేశారు. ఆ డబ్బుతో తిరమండలం రిజర్వాయర్ నుంచి మన సీత చెరువు వరకు నీరు తీసుకొచ్చి అక్కడే మనం ఒక ట్యాంక్ కట్టి అక్కడి నుంచి నందిగా మండలంలో ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలని ఒక నిర్ణయం చేశాం. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను, 2 సంవత్సరాల్లో ఆ స్కీమ్ పూర్తయితే 24 గంటలు ప్రతి ఒక్క రోజు మీకు నీరు వచ్చే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిగతా పనులన్నీ ఆటోమేటిక్గా అవే జరుగుతాయి. ఇది ఈ పంచాయతీలో చాలా గ్రామాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, సింగపురం ఆ రోడ్డు నేనే వేశాను. సింగపురం దాటితే ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఆ రోజు నేనే మంజూరు చేశాను. మంజూరు చేస్తే అది ఎలక్షన్ లోపు చేయలేకపోయాం, అది పక్కన పడేశారు. మళ్ళీ నేను వచ్చే ఆ బ్రిడ్జ్ ఈ నెలలో పూర్తయితే బ్రిడ్జ్ అయినంత వరకు ఆ ప్రాంతం రానని చెప్పారు. ఎందుకంటే మనం కొంచెం ప్రెజర్ చేస్తే తప్ప పనులు అవ్వటం లేదు. అది కూడా చివరి దశకు వచ్చింది. నెక్స్ట్ వారం 10 రోజుల్లో ఆ బ్రిడ్జ్ ముకుంపేట మీదుగా సింగపురం, ఇప్పుడే నేను మా సింహాద్రి నాయుడు తిట్టాను, నేను అడగక ముందే పనిచేయాలి. అక్కడే మనకి గోపాలపురం చిన్న విలేజ్, నేను ఎలక్షన్లో 2-3 సార్లు వెళ్ళాను. ఆ ఊరు వెళ్ళాలంటే చాలా బాధగా, అసలు రోడ్డే లేదు. ఆ రోజు మంజూరు చేశాను, అది మొదలు పెట్టాం, గవర్నమెంట్ పోయింది, పక్కన పడేశారు. మళ్ళీ మంజూరు చేశాను, మా నాయకుడికి చెప్పాను, ఇంజనీర్ కూడా చెప్తున్నాను. వారం 10 రోజుల్లో గ్రామం వెళ్ళేసరికి ఆ రోడ్డు కూడా పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లు తీసుకోవాలి. సింహాద్రి నాయుడు చేస్తాడా, ఎక్స్ చేస్తాడా, వై చేస్తాడా నాకు సంబంధం లేదు. ఆ రోడ్డు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా అన్ని పనులు నాకు అవగాహన ఉంది, ప్రతి ఊరు మీద ప్రతి పని మీద అవగాహన ఉంది. తప్పనిసరిగా అన్నీ చేసి పెడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉదయమే కలెక్టర్తో మాట్లాడాను. మనకి వంశధార 16.5 కోట్లు మంజూరయ్యాయి. ఏదైతే వంశధార ర్యాంపు పూర్తిగా పాడైపోయింది, గేట్లు కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మొన్ననే 11.5 కోట్లు మంజూరు చేసాం. ఆ పనులన్నీ చేయాలి. నీరంతా సముద్రంలోకి వదిలేస్తామంటే ఎట్టి పరిస్థితులు వదలొద్దు. ఒక 10 రోజులు 15 రోజులు కాలువలు వదలమని చెప్పాను. రేపటి నుంచి వంశధార నీరు మళ్ళీ కాలువలకి విడిచిపెడుతున్నాం. మీకు అవసరం ఉంటే పొలాలకు కట్టండి, లేకపోతే మీ దగ్గర ఉన్న చెరువులు నింపుకోండి. ఈ సంవత్సరం ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చెరువులో నీరుంటే మన పశువులకి మనకి చాలా ఉపయోగపడుతుంది. రైతులందరూ, నీటి సంఘాలు వాళ్ళందరూ దాని మీద దృష్టి పెట్టి రేపటి నుంచి వంశధార నీరు కూడా విడిచిపెడుతున్నాం. మీరు దాన్ని కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఊర్లో